భాగవతం అవతరణ. భాగవత పురాణం సంభాషణల రూపంలో రచించబడింది. పరీక్షిత్ మహారాజు పాండవ మధ్యముడైన అర్జునుడి మనవడు. ఒక బ్రాహ్మణుచే శాపగ్రస్తుడై 7 దినములలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కన పెట్టి ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలియగోరాడు. అదే సమయంలోనే తమ సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతూ శుకుడు అనే మునిరాజుకు తారసపడి ఆ రాజుకు బోధించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపి లేకుండా 7 రోజుల పాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యం నిత్య సత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడమేనని వివరిస్తాడు. పురాణ లక్షణాలు ఏమిటంటే, పురాణాలలో వర్ణించవలసిన విషయాలను అమరసింహుడు తన నామలింగానుశాసనంలో ఇలా చెప్పాడు. 1 సర్గము, గుణముల పరిణామమైన సృష్టి సామాన్యము. 2 ప్రతిసర్గము, భగవంతుడు విరాట్ రూపాన్ని గ్రహించటం. 3 వంశము, దేవతల, రాక్షసుల, మనవల, ఋషుల, రాజుల వంశావళి. 4 మన్వంతరము, ఆయా కాలాలలో వర్ధిల్లిన వారి ధర్మావలంబన. 5 వంశానుచరితం, రాజవంశాల వర్ణన. వ్యాస భాగవతములో 10 మహాపురాణాలు లక్షణాలున్నాయి. 1 సర్గము, 2 విసర్గము, 3 వృత్తి, 4 రక్షణము, 5 మన్వంతరము, 6 వంశము, 7 వంశానుచరిత, 8 నిరోధము, 9 హేతువు, 10 అపాశ్రయం. ఈ లక్షణాలన్నీ భాగవతంలో ఉండడం వల్లనే అది మహాపురాణంగా ప్రసిద్ధమైనది. భాగవతంలో స్కందములు: ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము, షష్ఠ స్కందము, సప్తమ స్కందము, అష్టమ స్కందము, నవమ స్కందము, దశమ స్కందము, ఏకాదశ స్కందము, ద్వాదశ స్కందము.